నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మీరు మా ఛానల్లోని వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అంతేకాకుండా వీడియోని చూసి లైక్ కూడా చేయడం లేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మన జాబిలమ్మ చెప్పే చక్కని కథను మరి వినేద్దామా? అనగనగా ఒక పట్టణం ఎలుక పల్లెటూరులో ఉన్న తన బంధువు ఇంటికి చూడడానికని వస్తుంది. ఆ ఎలుకను చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషిస్తుంది. అతిథి మర్యాదలు చేయడానికి తన దగ్గర ఉన్న ఆహారంతో పాటు ఒక జున్ను ముక్కను కూడా పెడుతుంది. అప్పుడు పట్టణం ఎలుక ఆ ఆహారాన్ని చూసి ఇలా అంటుంది, ఏమిటి ఇంకా ఈ జున్ను ముక్కల మీదే ఆధారపడుతున్నావా? మా పట్టణంలో అయితే రకరకాల విందు భోజనం ఉంటుంది. ఇంకా నువ్వు ఈ పల్లెటూరులోనే ఉండి ఇలా జున్ను ముక్కల మీద ఎంతకాలం ఆధారపడతావు? నాతో పట్నం వచ్చి రోజు నీకు కూడా విందు భోజనం దొరుకుతుంది అంటుంది. పల్లెటూరు ఎలుక పట్నం ఎలుక చెప్పిన మాటలకు ప్రభావితమై తను కూడా పట్టణం వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇద్దరూ ఒక రోజంతా ప్రయాణం చేసి పట్నం చేరుకుంటారు. పట్నం ఎలుక ఎంతో గర్వంగా తాను నివసించే ఇంటి యజమాని వంటింట్లోకి తీసుకువెళ్తుంది. అక్కడ రకరకాల పదార్థాలను పల్లెటూరి ఎలుకకు చూపిస్తుంది. చూసావా, ఇక్కడ మాకు రోజు ఈ విధమైన భోజనం దొరుకుతుంది అంటుంది. పల్లెటూరి ఎలుక ఈ విధంగా అంటుంది, అవును నిజమే, మాకైతే ఎప్పుడో పండక్కో పబ్బానికో ఇటువంటి ఆహారాన్ని వండుకుంటారు. పొద్దున్నే లేచి కాస్త చద్దన్నం తిని పొలం పనులకని వెళ్ళిపోతారు. ఎప్పుడో పండక్కి మాత్రమే ఇలా రకరకాల పదార్థాలను వండుకుంటారు. నీకు రోజు మంచి ఆహారమే దొరుకుతోంది. నిజంగా పట్నం ఇంత బాగుంటుందా అంటూ ఆహార పదార్థాలన్నిటినీ చూసి ముందుగా ఏం తినాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎక్కడి నుంచో గట్టిగా శబ్దం వినిపిస్తుంది. ఏమిటా శబ్దం అంటుంది పల్లెటూరి ఎలుక పట్నం ఎలుకతో. ఏమీ లేదు, ఈ ఇంటి కాపలా కుక్కలు వచ్చేస్తున్నాయి. మనం ఇక్కడి నుంచి తొందరగా పరిగెత్తి దాక్కోకపోతే మనల్ని చంపేస్తాయి అంటూ పట్నం ఎలుక పరిగెత్తుతుంది. దాని వెనకాలే పల్లెటూరి ఎలుక కూడా పరిగెడుతుంది. పట్నం ఎలుక అక్కడే ఉన్న రంధ్రంలోకి దూరుతుంది. పల్లెటూరి ఎలుక కూడా పట్నం ఎలుక వెనకాలే ఆ రంధ్రంలోకి దూరుతుంది. ఎంతసేపటికి బయటకు రావడానికి వీలు పడదు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? చాలా ఆకలిగా ఉంది అంటుంది పల్లెటూరి ఎలుక. పట్నం ఎలుక ఆ కుక్కలు వెళ్ళేంత వరకు మనం ఇక్కడే ఉండాలి. అవి లేనప్పుడు అవి చూడకుండా మాత్రమే దొంగచాటుగా మనం ఆహారాన్ని తినాలి అంటుంది పట్నం ఎలుక. అది విన్న పల్లెటూరి ఎలుక భయపడుతూ, విందు భోజనం తినే కంటే పల్లెటూరులో జున్ను ముక్క తినడమే నయం. ఇక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. వెంటనే నేను మా పల్లెటూరికి వెళ్ళిపోతాను అంటూ తిరిగి తన పల్లెటూరికి ప్రయాణమవుతుంది పల్లెటూరి ఎలుక. అందుకే అంటారు, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం ఎంతో ఉత్తమమని.